డాక్టర్ వెంకటేష్ ఎరకనాయుడు గారికి పుత్రుడిని, మా చెల్లి యశోధర. సో ఈరోజు మా నాన్నగారు పదవి విరమణ కావిస్తున్నారు అంటే ఇట్స్ జస్ట్ ఏమంటారు పేరుకి, బట్ ఐ డోంట్ థింక్ హీ విల్ ఏమంటారు టేక్ ఎనీ రెస్ట్. సో ఆయన ఒకవేళ ఏదైనా సెలవు పెట్టి మా దగ్గరకు వచ్చినా కానీ బుర్రంతా ఇక్కడే తిరుగుతుంటది. మా స్కూల్ ఏమైపోతుంది, మా పిల్లలు ఏమైపోతున్నారు. సో సచ్ ఎ కైండ్ ఆఫ్ పర్సన్ హీఈస్. నేను ఇక్కడే చదువుకున్నాను. నా 6th to 10th ఈ స్కూల్లోనే చదువుకున్నాను, ఈ గ్రౌండ్లోనే ఆడుకున్నాను, ఈ బిల్డింగ్లోనే కూర్చున్నాను. ఆ మూల మొత్తం పెంకులతో ఉండేవి, పడగొట్టారు. అక్కడే చదువుకున్నాను. మేము 10th రిలీవింగ్ అయ్యే టైంకి ఆ బ్యాక్ నా చివరి కార్నర్లో బిల్డింగ్ ఉంది, మేము అండమాన్ అనుకునేవాళ్ళం. సో అది బిల్డ్ అవుతూ ఉందన్నమాట అప్పటికి. తర్వాత ఈ బిల్డింగ్స్ చుట్టుపక్కల అన్నీ కూడా వచ్చినాయి. వన్ థింగ్ ఈజ్, నేను 5th వరకు కొండలగహారంలో చదువుకున్నానండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇట్స్ హ్యాస్ సమ్ రిలేషన్ ఫర్ హిజ్ డెడికేషన్ అండ్ ఆల్. తర్వాత అప్పుడు ఒక కార్పొరేట్ స్కూల్ మూమెంటం వచ్చిందనమాట. అంటే అందరు స్కూల్ పిల్లలు, టీచర్స్ ఎస్పెషల్లీ వాళ్ళందరూ కూడా ఏంటంటే కార్పొరేట్ స్కూల్స్లో జాయిన్ అవుతున్నారు. అండ్ చాలా మంది మా నాన్నగారిని కూడా అడిగారు, అండ్ వై డోంట్ యూ జాయిన్ యువర్ కిడ్ ఇన్ సమ్ స్కూల్ లైక్ డాన్ బస్కో ఆర్ సంథింగ్ లైక్ దట్. కానీ ఆయన ఒకటే అన్నారు, నో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దట్. I will show you after 6 to 7 years what my kid is going to do. మా అబ్బాయిని ఏ కార్పొరేట్ స్కూల్లోనే జాయిన్ చేయను, గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తాను. ఒక 5 నుంచి 6 సంవత్సరాల తర్వాత ఏం చేస్తాడని నేను చూపిస్తాను. బికాజ్ ఇట్స్ నా ముందే ఇదంతా కన్వర్జేషన్. ఇట్ ఈస్ ఇన్ MUO ఆఫీస్ విత్ సమ్ టీచర్, ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ హిస్ నేమ్. సో అలా తీసుకొచ్చి నన్ను ఇక్కడ జాయిన్ చేశారనమాట. ఈ స్కూల్ కలిగించే ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్నది చెప్తాను. సో మేము చదువుకునేటప్పుడు ఉన్న టీచర్స్, శివరావు గారు ఉండేవారు గిడితూరు నుంచి, అండ్ రాఘవేంద్ర మాస్టర్ గారు, ఇలా చాలామంది ఉండేవాళ్ళు. ఎవ్రీ టీచర్ టాట్ అస్ సమ్ ఇంపార్టెంట్ లెసన్ ఇన్ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్ శివరావు గారు ఉండేవారు, అబద్ధం ఆడితే అస్సలు నచ్చేది కాదు. ఓకే, సో అది ఓన్లీ భయపడడం ఒకటే కాదు, అదేంటంటే అది మనకి బుర్రలో ఉండిపోతుంది. అలా నేర్పించారు. సో అదంతా అయిన తర్వాత 10th అయిపోయింది. 10th ఐ గాట్ మన స్కూల్ ఫస్ట్ తెచ్చుకున్నప్పుడు దానికి మోటో ఏంటంటే, అంటే ఇట్స్ నాట్ అబౌట్ ది అమౌంట్ ఆఫ్ మనీ. 500 ఇచ్చేవాళ్ళు అనమాట. స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 500 ఇచ్చేవాళ్ళు. సో ఇట్స్ లైక్ అ మోటో. అంటే లేదు, అది ఎంత అనేది కాదు, దాన్ని నేను ఎలాగైనా తెచ్చుకోవాలి. సో దట్ స్మాల్ ఇన్స్పిరేషన్. ఈవెన్ నౌ జస్ట్ అందరి ముందు కూడా ఈ ఇయర్ నుంచి, ఫ్రమ్ దిస్ ఇయర్, హూ ఎవర్ కమ్స్ ఫస్ట్ ఇన్ దిస్ స్కూల్ ఆర్ ఇన్ ఎంటైర్ మండల్, ఓకే, దే విల్ గెట్ అ గుడ్ క్యాష్ ప్రైజ్. ఓకే, నేను అనౌన్స్ చేస్తున్నాను యాన్యువల్లీ, ఓకే, ఆన్ మై ఫాదర్స్ నేమ్. ఓకే, సో ఇయర్ నుంచి వస్తుంది. ఓకే, అండ్ అనదర్ థింగ్ ఏంటంటే, నెక్స్ట్ తెలుగు మీడియంలోనే చదువుకున్నాం కాబట్టి అప్పుడు మాకు ఇంగ్లీష్ ఏంటంటే పెద్దగా వచ్చేది కాదు. అంటే ఏదో బ్రేక్గా వచ్చేది, కానీ కంటిన్యూస్గా ఒకరు మాట్లాడితే అర్థం చేసుకునేంత కెపాసిటీ ఉండేది కాదు. సో అలాగే ఆ కారణం వల్లే మేము తెలుగు మీడియం ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాం. సో ఎంసెట్ కూడా తెలుగులోనే రాయడం జరిగింది. సో అందులో మంచి ర్యాంక్ వచ్చింది. తర్వాత ఆంధ్ర మెడికల్ కాలేజ్ అని ఉంటుంది అనమాట వైజాగ్లో, అక్కడ సీట్ తీసుకున్నాం. ఫస్ట్ రోజు ఫస్ట్ క్లాస్ కూర్చొని ఎదురు బెంచ్లో కూర్చోబెట్టారనమాట. ఒక్క ముక్క అర్థం అయ్యేది కాదు. ఎందుకంటే అప్పటి వరకు కూడా తెలుగులోనే అందరూ చెప్తా ఉండేవాళ్ళు. ఇట్స్ తెలుగు మీడియం కదా, సో ద ప్రైమరీ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇస్ తెలుగు, ఇంగ్లీష్ కాదు. సో ఫస్ట్ ఉదయం క్లాస్ 9 గంటల నుంచి మొదలైన దగ్గర నుంచి సాయంత్రం 4 వరకు ఒక్క ముక్క అర్థం కాలేదు. అంతా కూడా ఏదో ఉర్దూ సినిమా, మలయాళం సినిమాలాగా ఉండేదన్నమాట. సో దెన్ అంటే మన స్పిరిట్ ఎలా ఉంటుంది, టీచర్స్ ఇచ్చే స్పిరిట్ ఎలా ఉంటుంది అనేది అందరూ వచ్చి, అంటే నేను తెలుగు మీడియం నుంచి వచ్చాననే విషయం తెలుసు అనమాట చాలా మందికి. ఐ గాట్ వెరీ డిప్రెస్డ్ ఈవినింగ్ వెళ్ళిన తర్వాత.
అందరూ వచ్చి ఏంటి ఏమైంది ఎలా ఏంటి అన్న షిఫ్ట్ అవుతావా, చేంజ్ అవుతావా, లేదంటే విల్ యూ కంటిన్యూ, అలా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు ప్రొఫెసర్స్. సో అలా ఉన్నవాడిని ఐ బౌన్స్ బ్యాక్. జస్ట్ ఓకే యా. సో అలాంటి స్టేజ్ నుంచి I got first among 150 MBBS joint students in my first year. సో ఏంటంటే ఈ ఒక్కటే చదువు ఒకటే కాదు, మా నాన్నగారు ఈ స్పోర్ట్స్లో అన్నిట్లో కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. అండ్ రోజు ఈ బాగా లేట్గా రావటం వల్ల రోజు కూడా మాకేంటంటే దెబ్బలు పడేవి. రోజు కూడా ఒక సెషన్ ఉండేది అనమాట, ఈవినింగ్ సాయంత్రం బాగా లేట్గా వచ్చిన వాళ్ళు మా అందరికీ. సో ఏంటంటే ఈ స్పోర్ట్స్ వల్ల వాటి వల్ల ఏంటంటే మాకు బాగా ఫైటింగ్ స్పిరిట్, లేదు అంటే ఏదైనా కానీ అనుకుంటే చెయ్యాలి అనేది ఆయన దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం. నేను కానీ, నాతో చదువుకున్న వాళ్ళు కానీ, మా సిస్టర్ కానీ. సో ఇవన్నీ కూడా